ఈరోజు దాదాపు 2 కోట్ల రూపాయలు అంటే ఒక 4 వెంటిలేటర్స్, నియోనేటల్ వెంటిలేటర్స్ చిన్నపిల్లలకు సరిపోయాయి 1,20,00,000. 6 మొబైల్ వెంటిలేటర్లు 40 లక్షలు, ఒక్కొక్కటి 7 లక్షల రూపాయలు. మొత్తం అవి 2 చూస్తే 1.6 crores వస్తున్నాయి. అవి కాకుండా ఈ ఫెసిలిటీ, దానికి కావాల్సినటువంటి బెడ్స్, అదేవిధంగా ఏసీస్, ఇవన్నీ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. రెడ్ క్రాస్ అనేది మీరు చూస్తే 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ. ప్రపంచం మొత్తం కూడా నిస్వార్థంగా సేవలు చేసేటువంటి సంస్థ. జనరల్గా సొసైటీలు ఇవన్నీ ఒకసారి స్టార్ట్ అయ్యాక 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో స్థాపించిన వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత సొసైటీస్ అన్ని నిర్వీర్యం అయిపోతాయి ఎక్కడైనా కూడా. కానీ అతి తక్కువ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా, ప్రపంచాల బార్డర్లకు అతీతంగా సేవలు అందించేటువంటి సంస్థలు కొన్నే ఉంటాయి. అవన్నీ కూడా ఈ విధంగా ఇలా నడుస్తున్నాయంటే ప్రతి ప్రాంతంలో కూడా ఆ భావజాలాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకువెళ్ళేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ సొసైటీలు నడుస్తాయి. అలాంటి నాయకత్వాన్ని గుంటూరు ప్రాంతంలో తీసుకున్నటువంటి మా రాజు గారికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రజల తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాను. రెండోది అదేవిధంగా భాష్యం రామకృష్ణ గారు, వారు ప్రతి సంవత్సరం కూడా ఈ హాస్పిటల్కి, అంటే ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, ఇది ఒక్కటే కాదు, ఈ హాస్పిటల్కి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు వారు చేస్తూ ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఫార్మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు మంచి బెడ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటున్నారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే జనరల్గా కూడా ఒక నమ్మకం కలిగినప్పుడు ఈరోజు కూటమి గత 5 సంవత్సరాలు చూస్తే మీరు, అంటే విమర్శించడం అని కాదు కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగింది చాలా అరుదు, మీరే గుర్తు తెచ్చుకోండి. మరి ఈ రోజున వచ్చిన 10 నెలల్లో మన రామచంద్ర ప్రభు గారు సర్వీస్ బ్లాక్ నిర్మాణం తీసుకోవడం కానీ, ఇట్లా ఎన్నో ఎక్విప్మెంట్స్, సిటీ స్కాన్లు, లిఫ్ట్లు, ఇవన్నీ బాగు చేపించాం. ఇలాంటి సిఎస్ఆర్ మొన్న ఒకసారి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఏసీలు ఇచ్చారు. ఇంకా రేపు ఇది ఐసైట్కి సంబంధించింది 60 లక్షలది హెచ్డిఎఫ్సి వారు ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం అంటా ఉన్నారు. వారి కోసం సపరేట్గా ఒక కార్యక్రమం పెట్టాం, ఎందుకంటే వాళ్ళు హెడ్స్ అందరూ తర్వాత వస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ ఈరోజు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఈ రోజున 10 నెలలకు ముందుకి ఇప్పటికి ఈరోజు చూస్తే హాస్పిటల్లో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అందరూ, సూపరింటెండెంట్ గారు అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న లోపాలంటే అవి కూడా సరిదిద్దుకొని మీరు ముందుకు వెళ్తా ఉంటే మంచి నేమ్ స్ప్రెడ్ అయ్యే కొంది డబ్బు ఇండియాలో వస్తూ చాలా మంది అనుకుంటారు ఇండియాలో డబ్బు లేదనుకుంటారు. ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి. ఈ రోజున మన 5వ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ. కాకపోతే ఈ బ్యాంకు లోన్లు ఎక్కడెక్కడో ఉంటాయి. వాళ్ళకి బాగా నమ్మకం కలిగినప్పుడు మాత్రమే తీసుకొచ్చి ఇస్తారు. ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత మాది. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఏదైనప్పటికీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాళ ఘన చరిత్ర గల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు చరిత్రలో ఒక శుభదినం. ఎందుకంటే మన మీద నమ్మకంతో రోజుకి 4,000 నుంచి 5,000 మంది ఓపీ పేషెంట్స్ వస్తున్న ఒక తరుణంలో మనకి జనరల్ మెడిసిన్ వాళ్ళకి బెడ్స్ తక్కువ అవుతున్నాయని ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను ఈ 5-6 నెలల్లో. సో వాళ్ళకి మనము ఐసీయూ బెడ్స్ చూపించాలనే ఉద్దేశంతో ఈ వార్డు రెడీ చేశాము. ఈ వార్డు 20 లక్షలతోటి నిర్మించి దాంట్లో వెంటిలేటర్స్ ఒక 2 కోట్లతోటి, బెడ్స్ ఒక 3 లక్షలతోటి, ఏసీలు ఒక 2.5 లక్షలతోటి మొత్తం ఏర్పాటు చేసి రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇది ఇక్కడ దానికి కావాల్సిన నర్సింగ్ సిబ్బంది అందరూ ఉంటారు. ఈ వెంటిలేటర్స్ కూడా మొబైల్ వెంటిలేటర్స్ వచ్చాయి, అవసరమైతే ఇక్కడ ఉంటాయి, లేదంటే ఎక్కడికి కావాలని అడిగి పెడతారు. ఇవాళ రోజున మనకి ఎంతోమంది ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్స్ కావాల్సిన పేషెంట్స్ పొద్దుగూకులు మన నాయకులు ఫోన్ చేస్తుంటారు, వెంటిలేటర్ బెడ్ ఉందా సూపరింటెండెంట్ గారని. ఇవాళ నేను అనుకోవటం ఇవి ఒక గేమ్ చేంజర్గా మారుతాయి ఈ వెంటిలేటర్స్. అలాగే ఈ స్టెప్ డౌన్ ఐసీయూ అంటే మనకి మిగతా ఐసీయూలు పెద్ద పెద్ద మేజర్ ఐసీయూలు ఉన్నాయి, మనకి 16 ఐసీయూలు, వాటిలో 250 బెడ్లు నిరంతరాయం 24/7 and 365 days పనిచేస్తాయి.
వాటికి అనుగుణంగా మనకి దబాన కావాల్సిన డిజాస్టర్ అనుకోండి, డిజాస్టర్ లాగా వచ్చినప్పుడు మనకి ఐసీయూ స్టెప్ డౌన్ ఐసీయూ ఉపయోగపడుతుంది. అలాగే వెంటిలేటర్ నుంచి పక్కన పెట్టిన పెయిన్ అక్కడ బెడ్ సరిపోతే మనం ఈ స్టెప్ డౌన్ ఐసీయూలో పెట్టుకొని వాళ్ళని ఇంకొంచెం బాగా అయ్యేదాకా ఉంచి పంపించడం కోసం వచ్చింది ఈ స్టెప్ డౌన్ ఐసీయూ. దీంట్లో ఇప్పుడు 15 పడకలు ఉన్నాయి. అలాగే ఇవాళ మనం చేసింది ఏంటంటే ఇంత ఘన చరిత్ర కలిగి 1954లో మొదలైన ఈ ఆసుపత్రిలో ఒక లోగో కూడా లేదు మనకి. అలాంటి లోగోను కూడా ఒకటి తయారు చేశాము ఇవాళ. అట్లాగే మనకి దీనికి ఒక స్లోగన్ కూడా ఇచ్చాము, ది సిగ్నేచర్ ఆఫ్ ట్రస్ట్. ఇది ఎంత ట్రస్ట్ వర్తీనెస్ హాస్పిటల్ అంటే ఎంతోమంది నమ్మకంతో ఈ చుట్టుపక్కల 5-6 జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి. అంత అద్భుతమైన నమ్మకమైన ఆసుపత్రి. అందుకనే ఇక్కడ మేము సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ కూడా డెవలప్ చేస్తున్నాము. అంటే మనకి అక్కడ మెయిన్ గేట్ ముందు సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ అని, అక్కడ ఆల్రెడీ రోటరీ క్లబ్ ఆఫ్ సెంటేనియల్ వాళ్ళు వీ ట్రస్ట్ జీజీహెచ్ అని గ్లో సైన్ బోర్డు ఇచ్చారు, చాలా బాగుంది. అక్కడే హిప్రోక్రేట్స్ బొమ్మ కూడా పెట్టి అక్కడ గ్రీనరీ డెవలప్ చేస్తున్నాము. ఈ ఆసుపత్రి కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాము. ఈ మార్పులన్నీ కూడా ఒక 2-3 నెలల్లో మనకు కనపడతాయి. ఎందుకంటే చాలా 60 పనులు మొదలుపెట్టాం మనం ఈ హాస్పిటల్ నేను తీసుకున్న దగ్గర నుంచి. అంటే సూపరింటెండెంట్గా పదవి బాధ్యతలు చేపట్టి నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇదొక మన జీజీహెచ్లో ఒక మకుటం లేని ఒక మంచి ఐసీయూ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఐసీయూలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాంటి గేమ్ చేంజర్ ఐసీయూ వాళ్ళ మన మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా, మన ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఓపెన్ అవ్వటము, మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చారు. వారందరికీ నా కృతజ్ఞతలు. అందరికీ పేరు పేరుని ఇందాక చెప్పలేకపోయాను. అలాగే ఇవాళ 1980వ బ్యాచ్ వాళ్ళు ఒక చెక్కు అందజేశారు 9 లక్షలు. ఆ చెక్కులో ఏముందంటే వాళ్ళు ఎంత మంచి మనసుతో చేశారంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో రెయిన్ వాటర్ వేస్ట్ కాకూడదు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉండాలి అని చెప్పి 9 లక్షల చెక్కు పెమ్మసాని గారికి ద్వారా నాకు అందజేశారు. ఆ డాక్టర్స్ ఇద్దరు కూడా వచ్చారు. ఒక డాక్టర్ గారు శారద గారు తెనాలి నుంచి వచ్చారు, ఒక డాక్టర్ గారు రామారావు గారు, మంచి మిత్రులు వారిద్దరు నాకు. వారికి కూడా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. భాష్యం రామకృష్ణ గారు ఇందాక చెప్పాం కదా, ఏసీలు ఇచ్చారు, వారికి కూడా కృతజ్ఞతలు. అలాగే భారత్ ఆక్సిజన్ అండ్ గ్యాస్ సప్లై వాళ్ళు మనకి ఆక్సిజన్ సప్లై చేస్తారు వాళ్ళు. అదే ఈ ఐసీయూ అన్ని స్టెప్ డౌన్ ఐసీయూ అంటాము. మనకి ఎప్పుడు బెడ్లు లేకపోతే అబాన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. పాయిజనింగ్ కేసులు కానీ, స్నేక్ బైట్ కేసులు కానీ, డిజాస్టర్ ఏమన్నా పొరపాటున సపోజ్ మన కుక్క గరిచి 23 మంది ఒక్కసారి వచ్చారు, లేదా యాక్సిడెంట్స్ ఒకసారి వస్తారు, వాళ్ళకి ఈ పక్కనే క్యాజువాలిటీ పక్కనే ఉండే ఈ ఐసీయూ స్టెప్ డౌన్ ఐసీయూ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే లోపల ఎవరైనా వెంటిలేటర్ తీసారనుకోండి, మళ్ళీ వాళ్ళకి అక్కడ బెడ్ కష్టం అవుతుంది. మాకు ఇక్కడ స్టెప్ డౌన్ ఐసీయూలో వాళ్ళు పెట్టుకోవచ్చు. 15 బెడ్ల ఐసీయూ ఇది. దీంట్లో చక్కగా అందరూ ఉంటారు. దీంట్లో టెక్నీషియన్స్ ఉంటారు, స్టాఫ్ నర్సెస్ ఉంటారు, అందరూ చక్కగా 24/7 పనిచేసే ఒక ఐసీయూ ఇది. మీడియా మిత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది వచ్చి ఇది మంచిగా కవరేజ్ చేశారు. మీ అందరికీ ఈ హాస్పిటల్ గురించి పాజిటివ్ మెసేజెస్ బాగా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.